సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అల్లూరు జిల్లా కొయ్యూరులో దద్దరిల్లిన కొత్తపల్లి గీత రోడ్ షో. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరిని గెలిపించాలన్న గీతక్క. కొయ్యూరులో అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. మండుటెండలోనూ ఆమెకు జనాదరణ లభించింది. పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి ఈశ్వరితో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలికారు. పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో రోడ్ షోలో వీరిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథంపై నుంచే కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలి నిర్వహించగా కిలోమీటర్ల మేర జనం నిలిచిపోయి గీత, ఈశ్వరిని పలకరించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు స్వాగతం పలికి నీరాజనాలు తెలిపారు. రహదారి పొడవునా జయహో గీతక్క అంటూ నినాదాలు పలికారు. ఇంటింటికి వెళ్లి గీత సమస్యలు తెలుసుకున్నారు. ఆమెకు గిరిజనులు తిలకం దిద్దారు. మరోసారి తనను అరకు ఎంపీగా గెలిపించాలని, ఎమ్మెల్యేగా ఈశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. గిరిజనుల నుంచి కొత్తపల్లి గీతకు అఖండ స్వాగతం లభించిందనే చెప్పవచ్చు. గిరిజన మహిళకు గర్వంగా రాష్ట్రపతి పదవినిచ్చాడు. భారత మాత పిలిసేలా రఘురామ రాజ్యమే తెచ్చాడు. గీతక్కకు మా గురువల్లే అటు నిత్యం నడిపిస్తున్నాడు. రండి రండి రండి. పండరాన్ని నడుపుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నమ్ముతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైన పోచుకోవా? గొంతు కోసి కులాసానడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. పిలుపు కాదు తెలుగుదేశ నరేంద్ర మోడీ నాయకత్వం మనందరూ కూడా బలపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ర్యాలీ కొయ్యూరులో జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అన్ని బైకులు కూడా
కాషాయ జెండ తమ చేత బట్టి కదిలింది